లాస్ట్ వీడియోలో డీప్ వెబ్ గురించి చెప్పాను. మనం గట్టిగా ట్రై చేస్తే ఆ డీప్ వెబ్ ని యాక్సెస్ చేయగలం, కానీ డార్క్ వెబ్ లోకి ఎంటర్ అవ్వడం చాలా కష్టం. ఇందులో అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ తో పాటు చాలా డేంజరస్ అండ్ స్కారీ యాక్టివిటీస్ కూడా జరుగుతుంటాయి. ఇందులో డ్రగ్స్ కొనాలంటే సిల్క్ రోడ్ అనే వెబ్సైట్ ఉంటుంది. అందులోకి వెళ్ళి ఏం కావాలంటే అది ఆర్డర్ చేసుకోవచ్చు, సేమ్ లైక్ ఫ్లిప్కార్ట్ అవి ఎలానో. ఇలా ఇక్కడ చాలా మంది డ్రగ్స్ కొంటారు. ఈవెన్ మన ఇండియన్స్ కూడా అందులో చాలా మంది పోలీసులకు కూడా దొరికారు. ఈ సిల్క్ రోడ్ టోటల్ రెవెన్యూ $190 బిలియన్, అంటే ఇండియన్ కరెన్సీలో 14 lakhs crores. 2013 లో FBI ఈ సిల్క్ రోడ్ వెబ్సైట్ ని బ్యాన్ చేసింది, కానీ ఎంత చేసినా నో యూస్, మళ్ళీ వచ్చేస్తుంది. అందుకే గవర్నమెంట్ వీటిని ఏం చేయలేకపోతుంది. డార్క్ వెబ్ లో జరిగిన యాక్టివిటీస్ ఎలా ఉంటాయంటే, అక్కడ జరిగేదంతా ఒక రూమ్ లో జరుగుతుంది. ఆ రూమ్ అంతా రెడ్ గా ఉంటుంది, అందుకే దాన్ని రెడ్ రూమ్ అని అంటారు. ఒక మనిషిని చైర్ లో కూర్చోపెట్టి రోప్స్ తో కట్టేస్తారు, లైవ్ స్ట్రీమింగ్ స్టార్ట్ చేసేస్తారు. పక్కనే అంతా చాట్స్ పంపిస్తూ ఉంటారు. వాడి హ్యాండ్స్ నరికే నీకు ఇన్ని బిట్ కాయిన్స్ ఇస్తా అని అంటాడు. వాడు వెంటనే హ్యాండ్స్ నరికేస్తాడు. ఇంకొకడు వాడి ఐస్ పీకే ఇన్ని బిట్ కాయిన్స్ ఇస్తా అంటే వెంటనే ఐస్ పీకేస్తాడు. ఇలాంటి డొనేషన్స్ పంపుతారు. ఆ మనిషిని టార్చర్ చేస్తుంటే చూస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి యాక్టివిటీస్ అన్ని ముందు చెప్పా కదా రెడ్ రూమ్ లో జరుగుతూ ఉంటాయి. అది ఒక వెబ్సైట్ ఈ డార్క్ వెబ్ లో. కానీ చాలా మంది ఇదంతా నమ్మరు, ఫేక్ అని అంటారు. కానీ వీటికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఈ రెడ్ రూమ్ లో కస్టమైజ్డ్ రూమ్స్ కూడా ఉంటాయంట. లైక్ నాకు ఈ ఏజ్ వాళ్ళు కావాలి, నాకు ఇలా టార్చర్ చేయాలి, ఇంకా ఎక్కువ టార్చర్ చేయాలి అని కూడా ఉంటాయంట. దానికోసం ఎక్స్ట్రా పే చేయాలి. ఇలాంటివి ఎవరు చేస్తారులే అనుకోవచ్చు, కానీ మీకు ఎలాంటి వాళ్ళు కావాలో దాన్ని బట్టి వాళ్ళు కిడ్నాప్ చేసి అంతా సెట్ చేస్తారు. ఎంత క్రూయల్ గా అడిగినా వాళ్ళు దాన్ని చేస్తారు. ఒక టైప్ కి ఒక్కొక్క కాస్ట్ చార్జ్ చేస్తారు. ఇందులో ఇంకో డేంజరస్ సైట్ కెనబల్ కేఫ్. కెనబల్ అంటే మనిషిని తినే వాళ్ళని కెనబల్ అంటారు. ఈ సైట్ లో మనిషిని ఎలా కుక్ చేయాలో చెప్తారంట. అండ్ డిఫరెంట్ రెసిపీస్ తో అండ్ ఆ రెసిపీస్ మీద డిస్కషన్స్ కూడా జరుగుతుంటాయి. ఏ మనుషులు రా బాబు. ఇంకో గ్రూప్ సైతానిజం అని ఉంటుంది. ఇందులో దయాలని ఎలా పిలవాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి, అండ్ కొన్ని ఆత్మలని బొమ్మలలో బంధిస్తారు కదా, ఆ బొమ్మలు కూడా ఇక్కడ అమ్ముతారు. వీటిని కూడా కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. ఏంటో ఎక్కడికి వెళ్తుందో మన ప్రపంచం. అందుకే డార్క్ వెబ్ అనేది ఒక దరిద్రం. ఇంకో విచిత్రమైన గేమ్ ఏంటంటే, ఒక మనిషి ఉంటాడు, ప్లేయింగ్ వర్డ్స్ తీసి ఒక నంబర్ చూపిస్తాడు. చాట్ లో ఉన్న వాళ్ళందరూ బిడ్డింగ్ వేస్తారు. దాంతో పాటు లైవ్ ఆర్ డెడ్ అని మెన్షన్ చేస్తారు. వెంటనే ఆ స్ట్రీమ్ చేస్తున్న అతను ఒక మనిషిని తెచ్చి ముఖాల్లో డ్రిల్లింగ్ మిషన్ పెట్టి డ్రిల్ చేస్తాడు. అయినా ఆ మనిషిని ఇంకా బ్రతికి ఉంటే లైవ్ పెట్టిన వాళ్ళు విన్నర్స్. ఇందులో ఇదొక గేమ్. అసలు ఈ డార్క్ వెబ్ లో లేని ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటూ ఏమీ లేదు. ఈవెన్ చైల్డ్ పోర్నోగ్రఫీ కూడా ఉంటుంది. దానికి కూడా వీళ్ళు బిడ్డింగ్ చేస్తారు. చెప్తేనే ఇంత దారుణంగా ఉంటే ఇంకా చూస్తే అంతే. అందుకే అన్న, డార్క్ వెబ్ లోకి ఎంటర్ అయిన వాళ్ళందరూ సైకోలు. మామూలుగా సైకోలు కాదు, నిజానికి చెప్పాలంటే సీరియల్ కిల్లర్స్ కన్నా డేంజరస్. అందులో చాలా గేమ్స్ ఉన్నాయి. ఇంకా డార్క్ వెబ్ లో స్ట్రీమ్ చేసే వాళ్ళు ఎవరు వాళ్ళ ఫేస్ రివీల్ చెయ్యరు. అందరూ డిఫరెంట్ మాస్క్ వేసుకొని ఉంటారు. కానీ ఇంకో ఛానల్ ఉంటుంది. అది ఎలా అంటే లైవ్ రేప్స్. అవును, మీరు విన్నది నిజమే. అవి చూస్తూ ఎంజాయ్ చేసే సైకోలు ఉన్నారు. కానీ లాస్ట్ లో ఆ విక్టమ్స్ లో ఒక్కరు కూడా బతకరు. ఎలాగోలా చంపేస్తారు. యాసిడ్ పోసేసి ఆర్ ఐస్ లో డ్రిల్లింగ్ మిషన్ ని దింపి ఎలాగోలా చంపేస్తారు. ఆ చంపే విధానాలే స్ట్రీమ్ చూస్తున్న వాళ్ళు డబ్బులు ఇచ్చి సెలెక్ట్ చేసుకుంటారు. అదొక రకమైన సాడిజం వాళ్ళది. అసలు మనం చూస్తున్న ప్రపంచంలో జరిగేవి నథింగ్. ఆ డార్క్ వెబ్ లో అంత ఘోరంగా ఉంటాయి. అందులోకి ఎంటర్ అయిన వాళ్ళు మళ్ళీ సేఫ్ గా బ్రతుకుతారో లేదో కూడా డౌటే. అలాంటి లోకమే ఆ డార్క్ వెబ్. ఇప్పుడు అర్థమైందా డార్క్ వెబ్ అంటే ఏంటో? ఈ డార్క్ వెబ్ మీద కొన్ని మూవీస్ కూడా వచ్చాయి. మరి అలాంటప్పుడు గవర్నమెంట్ ఏం చేయదా అంటే, గవర్నమెంట్ చేయాల్సింది అంతా చేస్తుంది. కానీ మళ్ళీ వస్తున్న ఈ వెబ్సైట్స్ ఎలా చెప్పాలంటే, మూవీ రూల్స్ బ్లాక్ చేస్తారు, కానీ వేరే URL తో మళ్ళీ వస్తుంది. మళ్ళీ అలానే ఇది కూడా వరల్డ్ లోనే జరుగుతున్న బిగ్గెస్ట్ బ్లాక్ మార్కెట్ ఇది. వన్స్ లోపలికి వెళ్తే బయటికి రాలేము. ఈవెన్ ఇందులో టెర్రరిస్ట్ గ్రూప్స్ కూడా ఉంటాయంట. వాళ్ళు కూడా ఇందులోనే ఎండ్ చేసుకుంటారంట. కానీ ఒక ఇండియన్ గాయ్ 2018 లో ఆల్మోస్ట్ 10,000 lakhs వెబ్సైట్ ని రిమూవ్ చేసేసాడు. కానీ అది జస్ట్ నథింగ్. కొన్ని కోట్ల వెబ్సైట్స్ ఉన్నాయి లోపల. ఈ లూప్ హోల్ ఎక్కడుందో ఎవరికి తెలీదు. నేను ఇంకా చాలా అబ్నార్మల్ గా చెప్పాను, బట్ చూస్తే డెఫినెట్లీ మీరు డైజెస్ట్ చేసుకోలేరు. అందుకే వీడియోలో కూడా ఏం పెట్టలేదు, మీరు డిస్టర్బ్ అవుతారని. నా సజెషన్ ఇది. నిజంగా డార్క్ వెబ్ అంటే ఇలానే ఉంటుంది అని తెలుసుకున్నారు అంతే. చూడాలని కానీ ఎంటర్ అవ్వాలని కానీ ఎప్పుడు అనుకోవద్దు. మీ లైఫ్ కి రిస్క్ చాలా ఉంటుంది. చాలా మంది అనుకోవచ్చు నేను నోటికొచ్చింది చెప్తున్నా అని. ఇఫ్ మీకు నిజంగా అనిపించకపోతే యూ క్యాన్ గూగుల్ ఇట్. అలానే బాగా సెర్చ్ చేస్తే వీడియోస్ కూడా ఉంటాయి. ఐ సజెస్ట్ నాట్ టు వాచ్. లేదు మేము చూస్తాము అంటే మీ ఇష్టం. ఇదే డార్క్ వెబ్, ప్రపంచానికి మరొక లోకం. ఒకసారి లోపలికి వెళ్తే ఇంకా ఎప్పుడు తిరిగి రాని లోకం అది. బీ సేఫ్ గైస్. ఇది ఒక అవేర్నెస్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్ బీ సేఫ్.